హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను యేసు ప్రభువుని ద్వేషించే వాళ్ళ కొరకు మాత్రమే చేస్తున్నాను. హిందూ మతంలో రాముడు, కృష్ణుడు మానవ శరీరాలతోనే ఈ భూమి మీద పుట్టారు. సకల మానవాళి చేత దేవుళ్ళు అని పూజింపబడుతున్నారు. అలాగే యేసు ప్రభువు కూడా మానవ శరీరంతోనే ఈ భూమి మీద పుట్టాడు. ఆయన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన దేవుడు అని ఆయన్ని ప్రార్థిస్తున్నారు. చాకలి నిందకి సత్యం చాటాలి అని 14 ఏళ్ళు ఒక నిర్దోషి అయిన తన భార్యని సీతని వనవాసానికి పంపించిన రాముడు దేవుడైతే, గోపికలు స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళ వస్త్రాలు అపహరించిన శ్రీకృష్ణుడు దేవుడైతే, ఒక వేశ్య ఊరి ప్రజలందరూ కూడా రాళ్లతో తనను కొడుతున్నప్పుడు, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు తీస్తున్నప్పుడు, ఆ వేశ్య ప్రాణాలను కాపాడిన యేసు ప్రభువు దేవుడు కాడా? రాముడిలో మంచిని చూస్తారు. సత్యం కోసం సత్యం నిరూపించటం కోసం వనవాసం చేయించాడు అని అంటారు. ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు కాబట్టి శ్రీకృష్ణుడు దేవుడు అని అంటారు. మరి ఒక స్త్రీ, ఒక వ్యభిచారి ప్రాణాలు కాపాడిన యేసు ప్రభువు మీకు దేవుడిలా కనిపించట్లేదా? ముగ్గురు మానవ శరీరాలతోనే పుట్టారు. కానీ ఏ దేవుడు చేయని ఒక గొప్ప కార్యం యేసు ప్రభువు చేశాడు. సకల మానవాళి పాప ప్రక్షాళన కోసం తన శరీరాన్ని రక్తచిక్తం చేసుకున్నాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తనని దూషించే వాళ్ళని పల్లెత్తు మాట కూడా అనలేదు. మనం చేసిన తప్పులు తన శరీరం మీద వేసుకొని మరణించాడు. ఆయనలో మీకు ఏ కోణంలో కూడా మంచి కనిపించట్లేదా? నేను బై బర్త్ హిందూనే, క్రిస్టియన్ కాదు. కానీ హిందూ దేవుళ్లను గౌరవించినట్లే యేసు ప్రభువును కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే నేను ఒక మనిషిగా విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తున్నాను కాబట్టి. రాముడిలో మంచిని, కృష్ణుడిలో మంచిని, అలాగే యేసు ప్రభువులో మంచిని కాదు మహామంచిని చూస్తున్నాను కాబట్టి ఆయన్ని కూడా గౌరవిస్తున్నాను. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళ ప్రవర్తనలో మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపించి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఎక్కడా తప్పుగా ప్రవర్తించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి ఏ అపకారము చేయలేదు, ఏ ద్రోహము చేయలేదు. బైబిల్లో ఎక్కడా కూడా ఏ చిన్న చెడు కూడా యేసు ప్రభు ఎవరికీ చేయలేదు.
అటువంటి యేసు ప్రభు మీద బురద చల్లాలి అనుకుంటే ఆ బురద మీ బ్రతుకులోనే పడుతుంది. ఆయనలో తప్పుని వెతకాలి అనుకుంటే ముందు మీ బ్రతుకుల్లో ఉండే తప్పులు వెతికి అవి సరిచేసుకోండి. ఆయనలో తప్పులు వెతికే అర్హత ఎవ్వరికీ లేదు. సొసైటీలో ఉండే ఒక చిన్న సామెత అందరికీ తెలిసినది. ఒకళ్ళ వైపు మనం ఒక వేలెత్తి చూపిస్తే మన వైపు తిరిగి 4 వేళ్ళు చూపిస్తాయి. అలాంటిది దేవుడి వైపు వేలెత్తి చూపించటానికి మన చేతికి ఉండే వేళ్ళల్లో ఒక్క వేలు కూడా మిగలదు. కాకపోతే ఆ సమయం రావాలి. మీరు యేసు ప్రభువుని ప్రార్థించకపోయినా, దేవుడిని ఒప్పుకోకపోయినా, మీకు ఆయన మీద ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని దూషించకండి. సూర్యుడిని ద్వేషిస్తే ఆ వెలుగుని ఉపయోగించుకునే అర్హత మనిషికి ఉండదు. పొద్దున లెగిసి సూర్యకాంతిని ఉపయోగించుకునే మనం సూర్యుని చీకొడితే ఎలా ఉంటుందో, ఆయన రక్తంలో ప్రతి తప్పుని పాపాన్ని కడుక్కోవలసిన మనం ఆయనలో తప్పులు, లోపాలు, పాపాలు లేని తప్పులు వేసి, నిందలు వేసి, ఆయన్ని దూషించి, ద్వేషించి, అవమానిస్తే ఆయన పేరెత్తి పిలవటానికి కూడా ఈ భూమి మీద మనం ఉండం. వెలుగిస్తున్నాను కదా అని సూర్యుడు మనుషులను తాకితే ఆ మనుషులు బూడిదైపోతారు. అలాగే దేవుడు కూడా. దైవ దూషణ మహాపాపం. దేవుణ్ణి పొగడకపోయినా పర్వాలేదు, దూషించకండి.